విజయవాడ స్వరాజ్య మైదానంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలియజేశారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడంపై నిరసన మంగళవారం కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, बाबा साहेब अंबेडकर పై జరిగిన దాడిని ఖండించాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ పై జరిగిన దాడిని ఖండించాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ పై జరిగిన దాడిని ఖండించాలి. స్వరాజ్య మైదానంలో నిజంగా సమాజం గుర్తుంచుకునే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 250 కోట్ల రూపాయల ఖర్చుతో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించడం జరిగింది. నిజంగా దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆ రకమైనటువంటి నిర్మాణం జరిగింది. చాలా గొప్పగా, ఎందుకంటే సమాజంలో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అంబేద్కర్కి ఉన్నటువంటి గుర్తింపు, రాజ్యాంగ నిర్మాతే కాదు, మానవతావాది, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన శ్రమించినటువంటి శ్రమ చాలా గొప్పదిగా భావించాలి. ఆనాడు అందరూ గుర్తించి రాజ్యాంగాన్ని నిర్మాతగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన గురించి మన అందరికీ తెలుసు. ఆయన విగ్రహం దగ్గర 8వ తారీఖు నాడు రాత్రి మరి దుండగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి స్టీలు అక్షరాలని మొత్తం కూడా వాటినన్నిటిని కూడా తొలగించారు. చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక 8వ తారీఖు నైటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద జరిగిన కార్యక్రమ విగ్రహం మీద జరిగిన దాన్ని, అలాగే నేమ్ పేర్లని తొలగించడం చాలా హేమమైన చర్య. ఎందుకంటే ఎవరైనా వస్తారు, ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటాడు, వాళ్ళు చేసే పని ఏంటి అనేది ఆ చిలపలకల పైన ఉంటుంది. అది ఒక సింబల్, గుర్తింపుగా ఉంటుంది. అంతేగాని ఆ సింబల్ పగలగొట్టేసి ఈ సింబల్ పగలగొట్టి మరి ఇంకే ఎవరి పేర్లు పెడతారు, ఆ బొమ్మ ఎవరు కట్టారని పెడతారు. అలా చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ అట్లా తయారవుతుందంటే మరి వీళ్ళంతా కూడా అదివరకు మేము ఏదో వచ్చి చాలా సస్యశ్యామలంగా చేస్తాం, బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని చెప్పిన వాళ్ళు సీనియర్ నాయకులు. ఇవాళ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. అలాగే కొత్తగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. అలాగే మంత్రిగా 2 సార్లు చేసిన లోకేష్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమైనా నిద్రపోతున్నారా ఏంటి? ఒక దళితుల మీద ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉంటే 2 కోట్ల జనాభా ఉన్నాం మేము, అన్ని కులాలు కూడా ఆయన అభిమానించే వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నారు. వాళ్ళంతా ఏకం వేరంటే మనం ఏం